అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండి ముందు రోజు నైట్ అయితే రుబ్బి పెట్టుకున్నాను. సో ఇంకా దోశలు వేద్దామని చెప్పి ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చట్నీ కోసం కొంచెం శనగపప్పు అయితే వేయించుకొని పక్కకు తీసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చి టొమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలాగ మనం వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. అలాగే ఇంకా లాస్ట్లో అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే చేస్తానండి డైలీ నేను చట్నీ అయితే. తాలింపు వేసుకున్న బాగుంటుంది, కాకపోతే మా పిల్లలు ఆవాలు ఇంకా జీలకర్ర అవన్నీ తగులుతూ ఉంటే తినరనమాట. సో నేను అందుకే తాలింపు వేయను, ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఒక పచ్చిమిర్చి అయితే పక్కకు తీసుకొని ఎప్పుడు నేను చేస్తానన్నమాట, ఎందుకంటే కారం అది అడ్జస్ట్ చేసుకోవడానికి. అలాగే మా హస్బెండ్కి కొంచెం జీలకర్ర వాటర్ అయితే పెట్టాను. తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను దోశల్లోకి. దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. మా చిన్నోడు లేచాడంటే అస్సలు ఆగడనమాట. ఆకలి వేస్తుంది కదా పిల్లలకి పొద్దుటే. దోశ దోశ అంటూ ఉంటాడు, అట్టు అట్టు అని. అందుకని చెప్పి ఫస్ట్ మా చిన్నోడికి అయితే అట్టు వేసేస్తున్నాను. మా చిన్నోడికైతే ఉల్లిపాయలు వేయాలన్నమాట. ఆనియన్ దోశ అంటే వాడికి ఇష్టం, నార్మల్ ప్లెయిన్ వేస్తే అంత ఇంట్రెస్ట్గా తిండు. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఒక ఆనియన్ దోశ అయితే వేసేసి మా చిన్నవాడికి అయితే ఇచ్చేస్తున్నాను. వాడికి ముక్కలు చేసేస్తే తినేస్తాడు, ఒక్కొక్కసారి మాత్రం తిండనమాట. వాడు మూడు బట్టి ఉంటుంది. రోజు ముక్కలు చేసినా సరే తినట్లేదని చెప్పి నేనే తినిపిస్తున్నాను. పాపం మార్నింగే ఈ బ్రేక్ఫాస్ట్ బాగా తింటారండి. లంచ్ అవి సరిగా తినట్లేదు మా పిల్లలు. టీవీలో బొమ్మలు చూస్తూ తింటున్నాడు అనమాట. మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తే మా హస్బెండ్కి కూడా దోశలు వేసేస్తాను అనమాట. మా అబ్బీకి అయితే ఒక ప్లెయిన్ దోశ కూడా వేసేసి తినిపించాను. తర్వాత మా హస్బెండ్ కోసం ఆనియన్ దోశతో పాటు ఈ ఎగ్ దోశ కూడా వేస్తున్నాను అనమాట. బుధవారం అలా వస్తే మాత్రం నేను కూడా మా హస్బెండ్తో పాటు వేసుకుంటాను. ఒకవేళ గురువారం వచ్చిందనుకోండి, నేను గురువారం నాన్ వెజ్ తినను. సో అలాంటప్పుడు నాకు వేసుకోవడం అవ్వదు. కానీ బుధవారం అలా వస్తే అలా దోశలు వేయడం అయితే మా హస్బెండ్కి ఎగ్ దోశ వేస్తే నేను కూడా ఎగ్ దోశ వేసుకుంటాను. మా హస్బెండ్కి కూడా ఎగ్ దోశ వేసేసాను. తర్వాత అందరం టిఫిన్స్ తినేసాక మా హస్బెండ్కి కొంచెం టీ అయితే పెట్టిచ్చేసాను. దిగు డాడీకి ఇచ్చే. పిల్లల్ని ఒక రౌండ్ వేసేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత నేను మా అబ్బి వాళ్ళ కోసం కొబ్బరి లవ్స్ చేస్తున్నాను అనమాట, కొబ్బరి ఉండలు. ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, అది స్టాప్ చేయించేసి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో కొబ్బరి లడ్డూలు చేస్తాను ఈరోజు, ఏం కొనుక్కోకండి అంటే మానేశాడనమాట. ఈ రోజు నుంచి డైలీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తానో చూడాలి, మరి బయట ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కొబ్బరి అయితే పెట్టేసుకున్నాను. కొబ్బరి కూరం ఉంది కదా, కొబ్బరి కూరంతో అయితే అవ్వడానికి నాకు కొబ్బరి చెప్పు బయటకు వచ్చేసింది అనమాట. అందుకని చెప్పి నేను మిక్సీలో పట్టేసుకున్నాను. తర్వాత మా అబ్బి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు వచ్చి. తర్వాత పాకం పెట్టేసుకున్నాను. బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని అది పాకం దగ్గర పడిన తర్వాత కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు మనం ఇలా కొబ్బరి తురుము అయితే యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో నేను ఇలాచీలు అవి ఏమీ యాడ్ చేయనండి, మా పిల్లలకి నచ్చవు. సో ఇలాగే చేస్తాను. ఇలా చేసినా కూడా బాగుంటుందన్నమాట. అది బాగా దగ్గర పడాలి, ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. మనం అక్కడే ఉండి అలా వదిలేయకూడదు, అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో వెళ్ళి కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉండలు అయితే చూడదామని చెప్పి వచ్చి కూర్చున్నాము. నేను ఏమైనా ఇలాంటివి చేస్తే మా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట. మా అబ్బీకి ఈ రోజు నుంచి ఏం కొనుక్కోకని చెప్పిన వెంటనే పాప ఏం కొనుక్కోకుండా వచ్చేసాడు మానేసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడాలి, బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. మరి కొబ్బరి లడ్డూలు అయితే ఒక్కొక్కటి చుట్టి ఇచ్చాను. వాళ్ళిద్దరూ టేస్ట్ చేసి బాగుందని చెప్తున్నారు. మొత్తం కొబ్బరి లడ్డూలు అయితే చుట్టేసుకొని, ఇవి స్టోరేజ్ కూడా ఉంటాయండి. మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ చేసుకున్నా కానీ స్టోర్ ఉంటాయన్నమాట.
ఇక మాకు మరీ అంత స్టోర్ చేసుకుని అన్నీ నేనేం చేయలేదు, కానీ ఒక బాక్స్లో పెట్టి ఉంచుకుంటే 2 డేస్ తిన్నా 3 డేస్ తిన్నా ఎన్ని డేస్ వస్తే అన్ని డేస్ కూడా నీట్గా మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇది మా అమ్మ చేస్తూ ఉంటుంది. మా అబ్బీకి మా అమ్మ దగ్గరే అలవాటు అయిందనమాట. అమ్మమ్మ చేస్తుంది కదా కొబ్బరి లడ్డూలు అలాంటివి చెయ్యని అడుగుతూ ఉంటాడు. కొబ్బరి నాకు ఎక్కడ దొరకదు కాబట్టి మా అమ్మాయి కొబ్బరికాయలు అవి పంపిస్తూ ఉంటుంది. మా అమ్మ కొబ్బరికాయలు పంపించిందని చెప్పి నేను ఇంకా వెంటనే అవి వేస్ట్ చేయకుండా కొబ్బరి లవ్స్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఒక కంటైనర్లో కూడా నేను స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పక్క రైస్ పెట్టేసి గుడ్లు పులుసు పెడదామని చెప్పి గుడ్లు కూడా ఉడికించేసుకున్నాను అనమాట. ఇక వంట అయిపోతే ఇంకా మిగిలిన పనులు అయితే చూసుకోవచ్చు కదా. ఇక ఫస్ట్ నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు కానీ కారం కానీ యాడ్ చేసుకుంటే అవి అడుగంటవన్నమాట, పెనానికి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. ఈ టిప్ అయితే ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి, అంటే మరీ అంటుకుపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంక ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంక పక్కకైతే తీసేసి నేను ఆ పెనంలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసుకొని పులుసు అయితే పెట్టేస్తాను అనమాట. పులుసు వీడియో అయితే తీయలేదండి, టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంతలోపు ఒక శారీ ఆర్డర్ పెట్టాను మీషోలో, అది వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే శారీ అయితే ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది. లింక్ కావాలంటే నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మీషో రివ్యూస్ ఇస్తూ ఉంటాను, శ్రీ రమేష్ లవ్ లైఫ్ అని చూడండి. మీషో రివ్యూస్ అయితే వస్తాయి, ఫాలో అవ్వండి. ఆకేసి చిట్టి ఆకేసి చెప్పు, అటు వెళ్ళకు. ఇక ఈవినింగ్ మేడ మీదకి వచ్చి కాసేపు అయితే ఆడుకున్నాం అనమాట. మేము ఇలా ఆడుకుంటూ ఉంటుంటే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇక మా హస్బెండ్ కూడా పైకి వచ్చారనమాట. ఇక పిల్లలతో కాసేపు అయితే ఆడుకొని కిందకి వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.